హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టాపర్స్ ఇన్స్టిట్యూట్. నా పేరు శేఖర్ రెడ్డి. నేను టాపర్స్ ఇన్స్టిట్యూట్లో హిస్టరీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. రైట్, నాకు ఈ హిస్టరీ సబ్జెక్టు బోధనలో 15 సంవత్సరాల అనుభవం కలదు. రైట్, నేను ప్రీవియస్ వీడియోలో మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేసి మోడర్న్ హిస్టరీలో సుగంధ ద్రవ్యాల వర్తకం కోసం సముద్ర మార్గం ద్వారా భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఐరోపా దేశస్థులు ఎవరు అంటే పోర్చుగీస్ వారు అని చెప్పాను. ఒకసారి మనం ఆ పోర్చుగీస్ వారి గురించి మాట్లాడుకుందాం. రైట్, టాపిక్ పేరు భారత దేశానికి ఐరోపా వారి రాక. భారతదేశానికి ఐరోపా వారి రాక. రైట్, ఇందులో మనం పోర్చుగీస్ వారి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. పోర్చుగీస్ వారు అంటే యూరప్లోని పోర్చుగల్, పశ్చిమ యూరప్లోని పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వారు. సుగంధ ద్రవ్యాల వర్తకం కోసం సముద్ర మార్గం ద్వారా భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఐరోపా దేశస్థులు ఎవరు అంటే పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారు అంటే యూరప్లో పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వారు. మరి సుగంధ ద్రవ్యాల వర్తకం కోసం సముద్ర మార్గం ద్వారా భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఆ ఐరోపా దేశస్థుడు లేదా మొట్టమొదటి ఆ పోర్చుగీస్ నావికుడు ఎవరు అంటే వాస్కోడి గామా లేదా వాస్కోడా గామా. రైట్, సుగంధ ద్రవ్యాల వర్తకం కోసం సముద్ర మార్గం ద్వారా భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఐరోపా దేశస్థుడు లేదా మొట్టమొదటి ఆ పోర్చుగీస్ నావికుడి పేరు వాస్కోడా గామా. రైట్, మరి ఈ వాస్కోడా గామా ఎవరి ప్రోద్బలంతో, ఎవరి సహాయ సహకారాలతో భారతదేశంలో అడుగు పెట్టడం జరిగింది అంటే ఇదే టైంలో పోర్చుగల్ రాజుగా, పోర్చుగల్ చక్రవర్తిగా రెండవ ఇమ్మాన్యుయేల్ ఉన్నాడు. అయితే ఈ పోర్చుగల్ రాజు అయిన రెండవ ఇమ్మాన్యుయేల్ ప్రోద్బలంతో లేదా ఈయన సహాయ సహకారాలతో ఈ వాస్కోడా గామా ఆయన పోర్చుగల్ రాజధాని అయిన లిస్బన్ నుండి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రం, దీన్ని ఆనుకొని పోర్చుగల్ని ఆనుకొని అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది అన్నమాట. అట్లాంటిక్ మహాసముద్రము. రైట్, పోర్చుగల్ రాజైన రెండవ ఇమ్మాన్యుయేల్ యొక్క సహాయ సహకారాలతో ఆ పోర్చుగీస్ నావికుడైన వాస్కోడా గామా పోర్చుగల్ రాజధాని అయిన లిస్బన్ నుండి బయలుదేరి సావో గ్యాబ్రియల్ అనే ఒక నౌకలో అట్లాంటిక్ మహాసముద్రంపై ఇలా కిందికి, అట్లాంటిక్ మహాసముద్రంపై దక్షిణ దిశగా ప్రయాణించి ఎక్కడికి వచ్చాడు అంటే ఆఫ్రికా యొక్క దక్షిణాగ్రానికి రావడం జరిగింది. రైట్, అలా రెండవ ఇమ్మాన్యుయేల్ ప్రోద్బలంతో పోర్చుగీస్ నావికుడైన వాస్కోడా గామా సావో గాబ్రియల్ అనే నౌకలో లిస్బన్ నుండి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంపై దక్షిణ దిశగా ప్రయాణించి ఆఫ్రికా యొక్క దక్షిణాగ్రము అయిన గుడ్హోప్ అగ్రానికి వచ్చాడు. ఇదే ఏరియాలో ఇతనికి మన గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ముస్లిం వ్యాపారి అబ్దుల్ మజీద్ గుజరాత్కి చెందిన ఒక ముస్లిం వ్యాపారి అహ్మద్ ఇబన్ మజీద్ లేదా అబ్దుల్ మజీద్ అనేవాడు తారసపడటం. మరి ఆ అబ్దుల్ మజీద్ లేదా అహ్మద్ ఇబన్ మజీద్ అనే వాడి మార్గదర్శకత్వంలో మరి మన ఈ పోర్చుగీస్ నావికుడైన వాస్కోడా గామా పయనించి చివరికి ఆయన అట్లాంటిక్ మన భారతదేశ పడమటి తీరంలో గల
భారతదేశ పడమటి తీరంలో గల ఈ కేరళ స్టేట్లోని క్యాలికట్ లేదా కల్లికోట లేదా కోజికోడ్ అంటారు దీన్నే, ఇక్కడికి చేరడం జరిగింది 1498 మే 17వ తేదీన. అలా 1498 మే 17వ తేదీన పోర్చుగల్ నుండి సముద్ర మార్గం ద్వారా మరి మన భారతదేశ పడమటి తీరమైన ఆ కేరళలోని క్యాలికట్ లేదా కల్లికోటకి వచ్చాడు వాస్కోడగామా. అలా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వాడు, సముద్ర మార్గం గుండా భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఐరోపా నావికుడు ఎవరు అంటే వాస్కోడగామా. వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన సంవత్సరం 1498 మే 17. వాస్కోడగామా భారతదేశంలో మొదట ఏ ప్రాంతాన్ని చేరాడు అంటే భారతదేశ పడమటి తీరంలో లేదా కేరళ తీరంలోని లేదా మలబారు తీరంలోని క్యాలికట్ని చేరడం జరిగింది. ఈ టైంలో క్యాలికట్ పాలకుడిగా ఎవరున్నారు అంటే జామెరిన్. వాస్కోడిగామా క్యాలికట్ని లేదా కల్లికోటని చేరినాటికి క్యాలికట్ పాలకుడిగా లేదా కల్లికోట పాలకుడిగా ఎవరున్నారు అంటే జామెరిన్. యాక్చువల్లీ ఈ జామెరిన్ అనేది ఒక వంశం పేరు. ఈ జామెరిన్ అసలు పేరు ఏంటి అంటే రాజా మను విక్రమవర్మ. రాజా మను విక్రమవర్మన్ జామెరిన్ అసలు పేరు. అయితే వాస్కోడిగామా క్యాలికట్ని చేరినాటికి క్యాలికట్ పాలకుడేమో జామెరిన్. ఈ వాస్కోడిగామా 1498లో క్యాలికట్ని చేరినాటికి ఇదే టైంలో మన ఈ ఉత్తర భారతదేశంలోని ఈ ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడేమో సికిందర్ లోడి. ఈయన మనకి క్రీస్తు శకం 1206 సంవత్సరం నుండి 1526 వరకు ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఇస్లాం మతాధిపతి అయిన ఖలీఫా ఆశీస్సులతో సుల్తాన్ బిరుదును తీసుకుని భారతదేశాన్ని మొత్తం 5 ముస్లిం రాజవంశాలకు చెందిన రాజులు పరిపాలించారమ్మా. వాళ్ళనే మనం ఢిల్లీ సుల్తానులు అని చెప్పేసి అంటాం. మరి ఆ 1206 నుంచి 1526 వరకు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించిన 5 ముస్లిం రాజవంశాలలో ఒకటి బానిస వంశము, రెండోది ఖిల్జీ వంశము, మూడోది తుగ్లక్ వంశము, నాలుగోది సయ్యద్ వంశము, ఆఖరిది లోడి వంశము. ఆ లోడి వంశంలో గొప్ప చక్రవర్తి సికిందర్ లోడి. ఈ సికిందర్ లోడి 1498 టు 1517 ఆ మధ్యకాలంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంటే వాస్కోడిగామా క్యాలికట్ని చేరినాటికి ఇదే టైంలో ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి చక్రవర్తి సికిందర్ లోడి. అలాగే ఈ వాస్కోడిగామా క్యాలికట్ని చేరే నాటికి ఇదే టైంలో మన దక్కన్లోని కర్ణాటక స్టేట్లో తుంగభద్రా నదికి దక్షిణం వైపున విజయనగర సామ్రాజ్యం ఉంది. ఈ విజయనగర సామ్రాజ్యాన్నేమో అప్పుడు సాళువ వంశానికి చెందిన ఇమ్మడి నరసింహరాయలు పరిపాలిస్తున్నాడు. అంటే వాస్కోడిగామా క్యాలికట్ని చేరినాటికి ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ముస్లిం చక్రవర్తి ఏమో సికిందర్ లోడి, వాస్కోడిగామా క్యాలికట్ని చేరినాటికి మన దక్కన్లోని విజయనగర సామ్రాజ్యాన్ని ఏలుతున్న సాళువ వంశపు చక్రవర్తి ఏమో ఇమ్మడి నరసింహరాయలు. ఓకే, మరి వాస్కోడిగామా 1498 మే 17న క్యాలికట్కి చేరాడు. నాడున్న క్యాలికట్ పాలకుడు జామెరిన్ ఆయనకి క్యాలికట్లోకి ఘనస్వాగతం పలికి క్యాలికట్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఎనీహౌ మరి ఆ క్యాలికట్లో వ్యాపారం చేసుకోవడం ద్వారా లేదా ఆ క్యాలికట్ పాలకుడైన జామెరిన్ ఆ వాస్కోడిగామాను సాధారణంగా ఆహ్వానించి ఆయనకి బహుమానంగా కొన్ని సుగంధ ద్రవ్యాలు, కొన్ని ఔషధాలు ఇచ్చి అతనిని తిరిగి పోర్చుగల్ దేశానికి పంపడం జరిగింది. ఓకే, వాస్కోడగామా ఇండియా నుంచి తీసుకెళ్ళినటువంటి ఆ సుగంధ ద్రవ్యాలని, ఆ ఔషధాలని యూరప్ మార్కెట్లో అమ్ముకుంటే ఆయనకు ఎంత లాభం వచ్చింది ఆ వాస్కోడగామాకు అంటే
పోర్చుగల్ దేశం నుండి వాస్కోడగామా సముద్ర మార్గం ద్వారా ఇండియాకి రావడానికి అతనికి ఎంత డబ్బు అయితే ఖర్చు అయిందో దానికి 60 రెట్ల లాభం వచ్చిందంట వాస్కోడగామాకి. వచ్చిన తర్వాత ఇక పోర్చుగల్ ప్రభుత్వం అనుకుందనమాట, ఏమని, ఇండియా లాంటి తూర్పు దేశాలతో వ్యాపారం లాభసాటి, దానిని వదులుకోకూడదు అని చెప్పేసి వెంటనే ఆ వాస్కోడగామా తర్వాత నెక్స్ట్ మళ్ళా క్రీస్తు శకం 1500 సంవత్సరంలో, క్రీస్తు శకం 1500 సంవత్సరంలో, క్రీస్తు శకం 1500 సంవత్సరంలో పోర్చుగల్ దేశానికే చెందిన పెడ్రో కాబ్రల్ని క్రీస్తు శకం 1500 సంవత్సరంలో పోర్చుగల్ ప్రభుత్వం మరొక పోర్చుగీస్ నావికుడైన పెడ్రో కాబ్రల్ని భారతదేశానికి పంపడం జరిగింది. క్రీస్తు శకం 1500 సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడైన పెడ్రో కాబ్రల్ ఇండియాలో క్యాలికట్కి వచ్చాడు. క్యాలికట్కి వచ్చి క్యాలికట్లో ఒక వర్తక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేశాడు. కానీ ఆ లోకల్గా అక్కడ ఉన్న స్థానిక వర్తకులతో విభేదాల వల్ల మరి ఆ వర్తక స్థావరం కాస్త ధ్వంసం చేయబడింది. అంతేకాదు కాబ్రల్ వెంట వచ్చిన కొంతమంది పోర్చుగీస్ నావికులు కూడా చంపబడ్డారు. ఈ పెడ్రో కాబ్రల్ కూడా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయే క్రమంలో భాగంగా ఎక్కడో దక్షిణ అమెరికాలోని బ్రెజిల్కి వెళ్ళాడట. అలా దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ని కనిపెట్టి దాన్ని పోర్చుగీస్ వారికి వలసగా చేసినటువంటి, అక్కడ పోర్చుగీస్ వారి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఆ పోర్చుగీస్ నావికుడు పెడ్రో కాబ్రల్. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ని కనిపెట్టిన పోర్చుగీస్ నావికుడు ఎవరు అంటే పెడ్రో కాబ్రల్. ఓకే, ఆ తర్వాత భారతదేశం లాంటి తూర్పు దేశాలతో వ్యాపారం అనేది లాభసాటి అని గ్రహించినటువంటి ఆ పోర్చుగల్ ప్రభుత్వం మళ్ళీ క్రీస్తు శకం 1502 అక్టోబర్లో 1502 అక్టోబర్లో మళ్ళీ రెండవసారి వాస్కోడగామాను భారతదేశానికి పంపడం జరిగింది. 1502 అక్టోబర్లో వాస్కోడగామా రెండవసారి భారతదేశంలోనే మళ్ళీ భారతదేశ పడమటి తీరమైన క్యాలికట్కి వచ్చాడు. నాడున్న క్యాలికట్ పాలకుడు కూడా ఎవరు అంటే జామెరిన్. అయితే ఆ క్యాలికట్ పాలకుడైన జామెరిన్తో వర్తక సదుపాయాల విషయమై చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల్లో భాగంగా భారతదేశ పడమటి తీరంలో వర్తక వాణిజ్యాలు నిర్వహించుకుంటున్నటువంటి అరబ్బులని భారతదేశ పడమటి తీరంలో వర్తకం చేసుకోకుండా నువ్వు ఆపాలి, వాళ్ళని అడ్డుకోవాలి అని చెప్పేసి వాస్కోడగామా క్యాలికట్ పాలకుడైన జామెరిన్ని కోరడం జరిగింది. కోరితే ఆ జామెరిన్ అందుకు అంగీకరించలేదు. ఫలితంగా ఈ వాస్కోడగామా క్యాలికట్పై దండయాత్ర చేసి క్యాలికట్ పాలకుడైన జామెరిన్ని ఓడించి ఆ క్యాలికట్ని ఆక్యుపై చేయడం జరిగింది. రైట్, క్యాలికట్ని ఆక్యుపై చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ క్రీస్తు శకం 1503 సంవత్సరంలో ఈ పోర్చుగీస్ వారు కేరళలోనే కొచ్చిన్పై దండయాత్ర చేశారు. క్రీస్తు శకం 1503 సంవత్సరంలో పోర్చుగీస్ వారు కేరళలోని కొచ్చిన్పై దండయాత్ర చేసి ఆ కొచ్చిన్ని ఆక్రమించి అక్కడ ఒక నౌకా స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలా 1503లో కొచ్చిన్ని ఆక్యుపై చేసి అక్కడ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కొచ్చిన్ నుండే తమ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించడం జరిగింది పోర్చుగీస్ వారు. అలా భారతదేశంలో పోర్చుగీసు వారి మొదటి వర్తక స్థావరం ఎక్కడ స్థాపించబడింది అంటే క్యాలికట్లో. భారతదేశంలో పోర్చుగీస్ వారి మొదటి ప్రధాన వర్తక స్థావరం ఏంటి అంటే కొచ్చిన్. భారతదేశంలో పోర్చుగీస్ వారి మొదటి ప్రధాన వర్తక స్థావరం, మొదటి ప్రధాన వర్తక కేంద్రం అంటే కొచ్చిన్. 1503లో ఏర్పాటు చేసుకున్నారు కొచ్చిన్లో వర్తక కేంద్రాన్ని. ఆ తర్వాత నీనో డి కొన్హా అనే పోర్చుగీస్ గవర్నర్ 1530 సంవత్సరంలో పోర్చుగీసు వారి వర్తక కేంద్రాన్ని కొచ్చిన్ నుండి గోవాకి మార్చడం జరిగింది. అంటే భారతదేశంలో పోర్చుగీస్ వారి మొదటి ప్రధాన వర్తక స్థావరం ఏంటి అంటే కొచ్చిన్. మరి భారతదేశంలో పోర్చుగీస్ వారి ప్రధాన వర్తక కేంద్రాన్ని కొచ్చిన్ నుండి గోవాకి మార్చిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే నీనో డా కొన్హా.
గోవాను క్వశ్చన్ నుండి గోవాకి పోర్చుగీస్ వారి వర్తక కేంద్రం ఎప్పుడు షిఫ్ట్ చేయబడింది అంటే 1530లో షిఫ్ట్ చేయబడింది అని చెప్పేసి. రైట్, ఓకే. నెక్స్ట్, ఇక క్రీస్తు శకం 1505 సంవత్సరం నుండి ఆ పోర్చుగల్ ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఆల్రెడీ వాస్కోడాగామా కృషి ఫలితంగా భారతదేశ పడమటి తీరంలో లేదా మలబారు తీరంలోని క్యాలికట్ అనే ఒక ప్రాంతం వద్ద, ఆ కేరళలోని కొచ్చిన్ అనే ప్రాంతం వద్ద, అలాగే క్రాంగనూర్ అనే ప్రాంతం వద్ద, కన్ననూర్ అనే ప్రాంతం వద్ద, ఇలా భారతదేశ పడమటి తీరంలో లేదా మలబారు తీరంలో లేదా కేరళ తీరంలోని క్యాలికట్, కొచ్చిన్, క్రాంగనూర్, కన్ననూర్ ఈ అన్ని ప్రాంతాల వద్ద పోర్చుగీస్ వారు వాస్కోడిగామా కృషి ఫలితంగా వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక 1505 నుండి పోర్చుగల్ ప్రభుత్వం ఏం చేసింది అంటే, భారతదేశంలో తమ వర్తక స్థావరాలను కాపాడుకోవడానికై లేదా భారతదేశంలో పోర్చుగీసు వారి వలస సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికై కొంతమంది ప్రతినిధులను భారతదేశానికి పంపడం జరిగింది. వారినే మనం రాజప్రతినిధులు లేదా గవర్నర్స్ అని చెప్పేసి అంటాం. గవర్నర్లు అని చెప్పేసి అంటాం, గవర్నర్స్ అంటాం. భారతదేశంలో పోర్చుగీసు వారి వర్తక స్థావరాలను కాపాడుకోవడానికై లేదా భారతదేశంలో పోర్చుగీసు వారి వలస సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికై మరి భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఆ పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే ఆల్ఫాన్సో డి అల్మేడా. ఆల్ఫాన్సో డి అల్మేడా. ఈయన 1505లో ఇండియాకు వచ్చిండు, 1509 వరకు ఇండియాలో ఉన్నాడు. భారతదేశంలో నియమించబడిన మొదటి పోర్చుగీస్ గవర్నర్. భారతదేశంలో పోర్చుగీస్ వారి వలస సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికై వచ్చిన మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఆల్ఫాన్సో డి అల్మేడా. మరి భారతదేశంలో పోర్చుగీస్ వారి వలస సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికై ఆల్ఫాన్సో డి అల్మేడా అవలంబించినటువంటి విధానమే నీలి నీటి విధానం. నీలి నీటి విధానం, దాన్ని మనం ఇంగ్లీష్లో బ్లూ వాటర్ పాలసీ అని చెప్పేసి అంటాం. బ్లూ వాటర్ పాలసీ అని చెప్పేసి అంటాం. బ్లూ వాటర్ పాలసీ అంటాం. ఓకేనా. ఈ నీలి నీటి విధానము, భారతదేశం నీలి నీటి విధానము భారతదేశంలో పోర్చుగీస్ వారి వలస సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికై నీలినీటి విధానాన్ని అవలంబించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అంటే ఆల్ఫాన్సో డి అల్మేడా. నీలినీటి విధానము అంటే అర్థం ఏంది అంటే, సముద్ర వర్తకానికి ఎక్కువగా ప్రాధాన్యతని కల్పించే విధానమే నీలినీటి విధానం. సముద్ర వర్తకానికి అత్యంత ప్రాధాన్యత కల్పించే విధానం. లేదా సముద్రం మీద తమ అధికారాన్ని స్థాపిస్తే కానీ భారత భూభాగంపై తమ అధికారానికి స్థానం ఉండదు అని భావించి బలమైనటువంటి విస్తృతమైన నౌకా బలగాలను ప్రోగు చేసుకొని ఆ సముద్రం మీద ఆధిపత్యం కోసం ఇతడు చేసిన ప్రయత్నమే బ్లూ వాటర్ పాలసీ ఆర్ నీలినీటి విధానము అని చెప్పేసి అంటారన్నమాట. అయితే సముద్రం మీద తమ అధికారాన్ని స్థాపించుకోవడానికి తమకు అడ్డుగా ఉన్నారు ఎవరు అంటే అరబ్బులు. ఏంటి, ఈ ఆల్రెడీ ఈ పోర్చుగీస్ వారు ఇండియాకు వచ్చే నాటికే అంటే మధ్యయుగ కాలంలోనే మన భారతదేశంలోని మన సముద్రం మీద, అరేబియా సముద్రం మీద, అలాగే హిందూ మహాసముద్రం మీద వర్తక గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు అరబ్బులు. సముద్రం మీద తమ అధికారాన్ని స్థాపించుకోవడానికి అడ్డుగా పరిణమించిన ఈ అరబ్బులని, అలాగే ఈజిప్షియన్స్ని క్రీస్తు శకం 1509లో జరిగిన డయ్యూ యుద్ధంలో, డయ్యూ గుజరాత్లో ఉంటుంది డయ్యూ, సముద్రం మీద తమ అధికారాన్ని స్థాపించుకోవడానికి అడ్డుగా పరిణమించిన ఈ అరబ్బులని, ఈజిప్షియన్స్ని 1509లో గుజరాత్లోని డయ్యూ అనే ప్రాంతం వద్ద జరిగిన యుద్ధంలో ఓడించడం జరిగింది ఆల్ఫాన్సో డి అల్మేడా. మరి ఆ యుద్ధం చేస్తున్న క్రమంలోనే అల్మేడా యొక్క కొడుకు ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడి చనిపోవడం జరిగింది. ఈ డయ్యూ యుద్ధంలో విజయం సాధించడం ద్వారా, ఈ యుద్ధం ద్వారా ఆల్ఫాన్సో డి అల్మేడా తన మరణం తర్వాత కూడా దాదాపు 100 ఏళ్ళు అరేబియా సముద్రం మీద, హిందూ మహాసముద్రం మీద పోర్చుగీస్ వారి మరి గుత్తాధిపత్యాన్ని ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు ఈ అల్మేడా తర్వాత ఇండియాలో పోర్చుగీసు వారి వలస సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికై వచ్చిన మరో పోర్చుగీస్ గవర్నర్ ఆల్ఫాన్సో డి ఆల్బుకర్క్.
అల్ఫాన్సో డి ఆల్బుకర్క్. ఈయన 1509లో వచ్చి 1515 వరకు ఇండియాలో పోర్చుగీస్ గవర్నర్గా పనిచేయడం జరిగింది ఆల్బుకర్క్. ఓకే, నెక్స్ట్ మరి ఈ ఆల్బుకర్క్ ఇండియాలో పోర్చుగీస్ వారి వలస సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికి ఏం చేశాడు అనే విషయాన్ని చూసినట్లయితే ఇతడు ఏం చేశాడు అంటే ఇండియాకి రాగానే భారతదేశంలో పోర్చుగీస్ వారి వలస సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికై అల్మిడా అవలంబించిన నీలినీటి విధానాన్ని రద్దు చేసి భారత భూభాగంపై వర్తక స్థావరాల ఏర్పాటుకు కృషి చేశాడు. అంతేకాదు భారతదేశంలో పోర్చుగీసు వారి వలస పాలనను స్థాపించడానికై కృషి చేశాడు. కాబట్టే భారతదేశంలో పోర్చుగీసు వలస సామ్రాజ్య నిర్మాత అంటారు ఆల్బుకర్క్ని. అంతేకాదు భారతదేశంలో పనిచేసిన పోర్చుగీస్ గవర్నర్స్లో సమర్థుడు ఈ ఆల్బుకర్క్. భారతదేశంలో పోర్చుగీసు వారి వలస సామ్రాజ్యాన్ని విస్తరింప చేయడానికి ఆల్బుకర్క్ అవలంబించినటువంటి విధానాలలో ఒకటేమో మన భారతీయ రాజులతో లేదా స్వదేశీ రాజులతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా మన భారతదేశంలోని అనేక తీర ప్రాంతాలలో గల ఓడరేవుల వద్ద కోటలు నిర్మించుకొని తద్వారా భారతదేశంపై ఆధిపత్యాన్ని స్థాపించాలనుకోవడం. ఇంకోటి, భారతీయ స్త్రీలతో వైవాహిక సంబంధాలు పెట్టుకోమని పోర్చుగీస్ వారిని ప్రోత్సహించడం జరిగింది. ఇలా భారతీయ రాజులతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా భారతీయ స్త్రీలతో వైవాహిక సంబంధాలను పెట్టుకోమని పోర్చుగీస్ వారిని ప్రోత్సహించడం ద్వారా ఇండియాలో పోర్చుగీస్ వారి వలస సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికి కృషి చేశాడు ఈ ఆల్బుకర్క్. ఓకే, రైట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్.